చేయాలి. ముఖ్యంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో మనకి 200 యూనిట్ల కరెంటు వస్తుందా బాబాయ్ మీకు? మాకు వస్తలేదని వచ్చిన వాళ్ళకి వస్తుంది. వస్తుంది. అదే లబ్ధిదారులకి. లబ్ధిదారులకు వస్తుంది. ఓకే వస్తుంది. ఓకే. అదే గ్యాస్ కూడా గ్యాస్ వస్తుంది. బస్సు ఉన్నది. ఉన్నది. ఉమ్. ఇంకోటి ఏంటంటే సన్నబియ్యం. సన్న బియ్యం ఉన్నాయి. ఇప్పటికి 4 అయినాయి. సన్నబియ్యం తింటున్నారు, అయ్యే తింటారు. తింటాను. ఎవరు బయట షాప్లలో ఎవరు కొంటలేరు. కొంటలేరు. వాళ్ళ గిరాకీ తగ్గింది ఇప్పుడు. సన్నబియ్యం వాళ్ళే కొంటున్నారు. వాళ్ళే అనుకుంటారు. వాళ్ళే తింటున్నారు. సో మొత్తానికైతే చేయాల్సినవి కొన్ని పెండింగ్ ఉండిపోయినాయి, ఇంకా పెండింగ్ ఉన్నాయి. అవి కూడా వాళ్ళు చేస్తే బాగుంటుంది. చేయాలి. సరే, మరి ఇప్పుడు 16 ఉన్నాయి కదా, మరి కాంగ్రెస్కి ఎన్ని రావచ్చు? దగ్గర 10 రావచ్చు అనుకుంటాను. 10 రావచ్చు. ఇక్కడ తొర్రూరులో 10 రావచ్చు. ఓకే, 10 మున్సిపాలిటీ వస్తే ఇంకా 6 ఉన్నాయి కాబట్టి ఒకటి రెండో బీజేపీ పంచుకోవచ్చు. ఇప్పుడు ఎవరికి పోటీ ఉంటుంది ఇక్కడ? పోటీ అంటే మనం పూర్తిగా అది లేదు. ఎవరెవరికి ఉంది? బీఆర్ఎస్కి కాంగ్రెస్కి బీఆర్ఎస్ ఇద్దరికీ ఉంటుంది. బీజేపీకి 1 2 అట్లా వస్తే రావచ్చు.